ఈ 8 మంత్రులు కోరికలను జయించారు. వీళ్ళు రాజభక్తులే కాదు, అన్ని మేటి గుణాలు ఉన్నవాళ్ళు. అబద్ధం ఆడని వాళ్లను ఎక్కడ ఏం జరిగినా జరగబోతున్నా వీళ్ళకి తెలియవలసిందే. తప్పు లేకపోతే శత్రువునైనా దండించరు, తప్పు చేస్తే కన్న కొడుకునైనా ఉపేక్షించరు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ వీళ్ళ కర్తవ్యం. హుందాగా ఉండే వేషము, భాష వీరికే సొంతం. ఎప్పుడు సంధి చేసుకోవాలో, ఎప్పుడు యుద్ధం చేయాలో వీరికి బాగా తెలుసు. సహజంగానే సంపన్నులు. మంత్రాంగాన్ని గోప్యంగా ఉంచడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. చురుకైన బుద్ధి కలవాళ్ళు. అందుకే వీళ్ళ గురించి దేశదేశాల్లో చెప్పుకుంటున్నారు. ఆ రాజ్యంలో ఎవరికీ ఆకలి దప్పికలు, బాధలు లేవు. అందరూ ధనవంతులే, విద్యావంతులే. ఏ ఒక్కరూ అబద్ధమన్నది ఆడరు. అందరూ ధర్మపరులే. చాలా కాలంగా దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు. ఒకరోజు తన మంత్రులలో ఒకడైన సమంత్రుడిని ద్వారా సుయజ్ఞుడు, వాసుదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడు, వశిష్ఠుడు ఇంకా పెద్దలందరినీ పిలిపించి పుత్ర సంతానం కోసం అశ్వమేధయాగం చేయాలనే తన ఆలోచన వారికి తెలియజేశాడు. వారు అనుమతితో సరయూ నదీ తీరంలో అశ్వమేధయాగం తలపెట్టారు. యాగ నిర్వహణ బాధ్యత వశిష్ఠుల వారిదే. ఆయన వెంటనే సుమంత్రుడిని పిలిచి అందరికీ ఆహ్వానాలు పంపించాడు. అలాగే ఆతిథ్యం ఇచ్చేందుకై నియమితులైన వారిని ఉద్దేశించి ఇలా హితవు పలికారు. అతిథులకు భోజనం పెట్టేటప్పుడు, బహుమానాలు ఇచ్చేటప్పుడు ఆదరంగా, శ్రద్ధగా ఇవ్వాలి. అలా కాక అనాదరంగా కానీ, అశ్రద్ధగా కానీ, విసుగు, కోపం, చులకన భావం లాంటివి కానీ ప్రదర్శించకూడదు. మీరు గనక అలా చేస్తే మన రాజుగారికి పాపం చుట్టుకుంటుంది. ఒకవేళ అతిథులు కోపగించుకున్నా మీరు కోపం తెచ్చుకోకూడదు. ప్రసన్నమైన ముఖంతో మర్యాదలు చెయ్యాలి. ఏ లోటు రాకుండా భక్తి శ్రద్ధలతో అతిథి సేవ చెయ్యాలి. మీరంతా రామభక్తులు కాబట్టి జాగ్రత్తగా అతిథులను గౌరవించి సేవించండి అని హితవు పలికాడు వశిష్ఠుడు. అందరూ యాగానికి తరలివస్తున్నారు. వారందరికీ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఒకరోజు సుమంత్రుడు దశరథుడితో, మహారాజా, కశ్యప మహర్షి మనవడు, విభాండకుడి పుత్రుడు అయిన ఋష్యశృంగుడు అంగరాజ్యంలో ఉన్నాడు. ఆ రాజ్యానికి రాజు రోమపాదుడు. అతడు ఒకప్పుడు ధర్మం తప్పిన కారణంగా అతడి రాజ్యంలో వర్షాలు కురవకుండా గొప్ప కరువు సంభవించింది. ఆ కరువును తీర్చడం కోసమే రోమపాదుడి ఆహ్వానంపై ఆ రాజ్యానికి వచ్చాడు ఋష్యశృంగముని. ఎక్కడ మహాత్ములు ఉంటే అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈతి బాధలు దరిచేరవు. అందుకే మహాత్ముడైన ఋష్యశృంగ మహర్షి అడుగు పెట్టడంతోనే రోమపాదుడి రాజ్యంలో వర్షాలు కురిశాయి. దేశం పాడి పంటల సమృద్ధితో కళకళలాడింది. ఋష్యశృంగ మహర్షి రోమపాదుడి కుమార్తె శాంతను పెండ్లి చేసుకుని ఇప్పుడు అక్కడే ఆ రాజ్యంలోనే ఉన్నాడు. ఈ ఋష్యశృంగుడి ద్వారా నువ్వు యాగం చేస్తావని, పుత్రుల్ని పొందుతావని సనత్కుమారుడు ఋషులతో చెప్పగానే విన్నాను. కాబట్టి ఋష్యశృంగుడిని ఆహ్వానించు, యాగాన్ని నిర్వర్తించు అన్నారు. అశ్వమేధ యాగం పుత్రకామేష్టి. వశిష్ఠుల వారి పర్యవేక్షణలో ఋష్యశృంగుడే ప్రధాన ఋత్విక్కుగా సరయూనదికి ఉత్తరాన ప్రారంభమైన అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. అనంతరం దశరథుడి అభ్యర్థనపై ఋష్యశృంగుడు పుత్రకామేష్టిని తలపెట్టాడు. ఆ యజ్ఞంలో ఆవిర్భాగాలు తీసుకోవడం కోసం బ్రహ్మదేవుడు మొదలైన దేవతలను, ఇంకా గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ వచ్చి అదృశ్యంగా అక్కడే ఉన్నారు. ఇంతలో అక్కడికి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు ఇచ్చేశాడు. బ్రహ్మదేవుడితో అక్కడ కలిసి సుఖాసీనుడై ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ, శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసమే మేము నిన్ను ఆరాధిస్తున్నాం. అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు సమర్థుడు, ధర్మాత్ముడు. అతడి 3 భార్యలు దక్ష కన్యలై శ్రీ కీర్తులతో సమానమైన వాళ్ళు. వారికి 4 రూపాలలో నువ్వు పుత్రుడివి. రావణుడు వరగర్వంతో లోకకంటకుడయ్యాడు. దేవతలెవ్వరూ అతన్ని సంహరించలేరు. నువ్వు మానవుడిగా అవతరించి యుద్ధంలో అతన్ని హతమార్చు అని వేడుకున్నారు. అప్పుడు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు అలాగేనంటూ వారికి అభయం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. యాగం ముగిసింది.
యాగం మొదలయ్యింది. అది ముగిసే సమయానికి ప్రాజాపత్య పురుషుడు ప్రత్యక్షమై, రాజా, నీవు చేసిన యాగానికి సంతోషించి దేవతలు నీకు పాయసం పంపించారు. ఈ పాయసం నీకు సంతానాన్ని, ఆరోగ్య ఐశ్వర్యాలని ఇస్తుంది. దీన్ని నీ ప్రియపత్నుల చేత తినిపించు, నీవు చేసిన యజ్ఞం సఫలమవుతుంది అని చెప్పి పాయస పాత్రను మహారాజుకిచ్చి అంతర్ధానమయ్యాడు. దశరథుడు ఆ పాయసంలో సగం కౌసల్యకు, మిగిలిన సగంలో సగం సుమిత్రకు, ఆ సగంలో సగం కైకకు ఇచ్చారు. ఇక మిగిలిన సగభాగాన్ని మళ్ళీ సుమిత్రకే ఇచ్చారు. పాయసం ప్రభావం వల్ల రాణులు ముగ్గురు గర్భవతులయ్యారు. శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరిస్తుంటే బ్రహ్మదేవుడి ఆదేశంతో ఇంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుణ్ణి, బృహస్పతి తారుణ్ణి, కుబేరుడు గంధమాదుణ్ణి, విశ్వకర్మ నలుణ్ణి, అగ్ని నీలుణ్ణి, అశ్వినీ దేవతలు మైందద్వివిధులనే వానరులని, వరుణుడు సుశేషుణ్ణి, పర్జన్యుడు శరభుణ్ణి సృష్టించారు. వేగంతో గరుక్కుమంతుడికి సాటి వచ్చేలా వాయుదేవుడు హనుమంతుడిని సృష్టించారు. దేవతలు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, ఉరగులు అందరూ ఇలా వేల మంది వానరవీరులను, మహాబలవంతులను సృష్టించారు. పరమపురుషుల జననం చైత్ర శుక్ల నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఆ మహావిష్ణువు అనే కౌసల్య కడుపున శ్రీరాముడిగా జన్మించాడు. ఆ మరనాడు దశమి నాడు సూర్యోదయానికి ముందు కైకేయికి భరతుడు పుట్టాడు. అదే రోజు సూర్యోదయం తర్వాత సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. విష్ణువే శ్రీరాముడిగా, ఆదిశేషుడే లక్ష్మణుడిగా అవతరించారు. శంఖ చక్రాలే భరత శత్రుఘ్నులు. 12వ రోజున వశిష్ఠుల వారికి నామకరణ మహోత్సవం జరిపించారు. కాలచక్రం గుర్రున తిరుగుతోంది. శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు పెరిగి పెద్దవారవుతున్నారు. కులగురువు వశిష్ఠముని దగ్గర వేదాంగాల్ని, ధనుర్విద్యను అవపాసన పెట్టారు. లక్ష్మణుడంటే శ్రీరాముడికి బయటి ప్రాణం. తిండి నిద్ర అన్నీ లక్ష్మణుడితోనే. భరతుడికి శత్రుఘ్నుడు అంతే. నలుగురు చూడముచ్చటగా ఉన్నారు. దశరథుడికి ఆనందానికి అవధులే లేవు. విశ్వామిత్ర మహర్షి రాక విద్యాభ్యాసం పూర్తయింది. పెళ్ళిడికి వచ్చిన తన కుమారులకు వివాహాలు జరిపించాలని దశరథుడి ఆలోచన. పెద్దలతో చర్చిస్తున్నారు. అంతలో విశ్వామిత్ర మహర్షి అక్కడికి విచ్చేశారు. దశరథుడు మహర్షిని సాదరంగా ఆహ్వానించారు. ఆయన రాకకు కారణం అడిగారు. ఆ కారణం ఏదైనా దాన్ని తప్పక తాను నెరవేరుస్తానని మాట ఇచ్చాడు. మహర్షి ఆయన మాటలకు సంతోషించి, దశరథ, నేను చేస్తున్న యజ్ఞానికి మారీచ, సుబాహులు అనే 2 రాక్షసులు ఆటంకం కలిగిస్తున్నారు. యాగరక్షణకు నాతో శ్రీరాముణ్ణి పంపించు అన్నారు. దశరథుడికి నోట మాట రాలేదు. వణుకుపోతూ మహర్షి ముక్కుపచ్చలారని బాలుణ్ణి ఆ క్రూరమైన మారీచి, సుబాహుల దగ్గరికి ఎలా పంపను అన్నాడు. విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చింది. ఆ కోపానికి భూమి కంపించింది. వెంటనే వశిష్ఠ మహర్షి కలగజేసుకుని, ఓ దశరథ మహారాజా, మీ కోరిక తీరుస్తాను అని ముందుగా మాట ఇచ్చి, ఆ మాటపై నిలబడని వానికి వాడు అశ్వమేధం యాగ చేసిన ఫలం నశిస్తుంది. దానితో పాటు బావులు, చెరువులు తవ్వించడం లాంటి ధార్మిక కార్యక్రమాల వల్ల సంపాదించుకున్న పుణ్యఫలము నశించిపోతుంది. విశ్వామిత్ర మహర్షి సామాన్యుడు కాడు, బ్రహ్మర్షి. ఎన్నో శాస్త్రాలు, ప్రయోగాలు అతడికి తెలుసు. అంతేనా, బృహస్పతుడు ప్రసాదించిన 100 దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి అతడి దగ్గర. అంతటి వాడు తనే స్వయంగా అడుగుతున్నాడంటే ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. పంపు, అంతా మంచే జరుగుతుంది అన్నారు.